ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ ఒట్టి కాంపాడ్ గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది ఆయన చేసి ఊరిపోయి ఈయన అది చేస్తుండే అదే చేస్తుండే ఏముంది, అది ఏమీ లేదు, చేసేది ఏముండ అంతే. ఇప్పుడు నీళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏం లేదు అంతే, చేసేది ఏముందని. ఎలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎలా అందుతున్నాయి అంటారు సార్? కొన్ని అందినాయి, కొన్ని అందలేదు. ఇప్పుడు రైతు భరోసా కొద్దిగా పడ్డది, ఈ ఒక లేడీస్కు బస్ ఛార్జీలు ఫ్రీ అయింది, ఇక ఆరోగ్యశ్రీ అది ఒకటి ఉంది, కరెంటుది ఒకటి, ఇంకా అది ఇంతే. ఇప్పుడు మనకు ఇంకా మొత్తం అయితే అమలు కాలేక అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే ఆయన కొన్ని చేసిండు, కొన్ని ఇప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చిండు, కొన్ని రైతు భరోసా చేసిండు. ఇప్పుడు ఇండ్లు ఇస్తానే అది చేయలేదు, ఈయన కూడా ఇండ్లు ఇస్తానే ఈయన చేయలేదు, అంతే తేడా అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? గుంటి మనోహర్. ఏం చేస్తుంటారు సార్? మేము టైలరింగ్ చేస్తాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం అనుసరించిన విధాలను బట్టి పబ్లిక్లో కొంచెం ఒక టాక్ వచ్చేసింది. ఆ టాక్ ప్రకారము పబ్లిక్ నమ్మిండ్రు. 4,000 పింఛన్ అన్నాడు, జాబ్స్ అన్నాడు, అది అన్నాడు. కానీ మరి గతానికంటే ఈయన చేసిన దానికి చాలా తేడా ఉన్నది. కొంతమందికి అంతగా ఆయన చేసింది ఏమీ లేదు అనేది ఒక ఏర్పాటు వాదం వచ్చేసింది రేవంత్ రెడ్డి. సరే, కొన్ని పనులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, రైతు బంధు అట్లాంటి కొన్ని రేవంత్ రెడ్డి గారు తీసేస్తారు. అది చాలా ముఖ్యం. కేవలం దున్నే భూమి ఉన్నవాడు పంట పండించిన వానికి ఇవ్వాలనే ఆలోచన కరెక్ట్. అది బోళ్లకు, రాళ్లకు, ఇండ్ల ప్లాట్లకు వాడికి ఇవ్వడం సంబంధం కాదు. ఆ భారం పబ్లిక్ మీద పడుతుంది. అది చేయడం కూడా మంచిది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు మొత్తం కూడాను అందరికీ కూడా కలిపి ఇచ్చిండు. ఆయన చేసిండు, కానీ లాస్ట్లో కొన్ని తప్పులతోటి, ఒక 2-3 తప్పులతోటి ఆయన గద్దె దిగటానికి ఆస్కారం వచ్చేసింది. ఏంటంటే ఉద్యోగాలు లేకపోవటం ఒకటి, ఆ తర్వాత పేపర్ లీకేజ్ కావటం ఒకటి. ఈ రైతు బంధు ఒకరికి ఉన్నోనికి 10,000, 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, 50 ఎకరాలు ఉన్నాయి, 7 లక్షలు పోవటానికి, ఈ లేనోనికి పరిస్థితి ఏంటిది అనేది జనంలో టాక్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారికిను కేసీఆర్ గారికి కొంచెం ఫరక్ ఉన్నది. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రెండే వచ్చినాయి అమల్లో. ఒకటి బస్సు ఫ్రీ ఒకటి వచ్చింది, గ్యాస్ కూడా అన్నాడు, గ్యాస్ కూడా కరెక్ట్ లేదు. ఒక్క నెల 2 నెలలే, దాంతో 1-2 నెలలే. కరెంట్ ఒకటి ఓకే. సరే, సామాన్య మానవునికి మాత్రం అందుబాటులో కరెంటు మాత్రం సరే కట్టుకునేవాడి వెనక ముందున్నా కూడా అది ఒక ప్రాసెస్. విద్యుత్తును కూడా కొంచెము బ్యాక్ చేస్తున్నట్టు, ఎందుకంటే అధికంగా వాడతలేదు. రేవంత్ రెడ్డి గారు చేసిన ముఖ్యంలో ఇది ఒక 2 పాయింట్లు కరెక్ట్. ఇది ఆ తర్వాత సరే పబ్లిక్లో ఇక వాళ్ళకు ల్యాండ్ ఉన్న వాళ్ళకు రాకపోవటం, చేయకపోవటం అదొక ఇబ్బందిగా ఏర్పడుతుంది. అది ఈ సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యే గారు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఈ ఒట్టి కాంపాడ్ గ్రామంకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిశీలన చేశారంటారా? జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చారు, ఈ గ్రామానికి చూశాడు. ఇక్కడ ఏపూరు, కాంపాడు ఇవన్నీ కూడా చూసుకొని మంచిగా ఏదన్నా అవసరం ఉన్నా కూడా సర్పంచ్ తోటి కూడా సహకరించి చేసిండు. చేయబట్టే ఆ మెజార్టీతో గెలవగలిగిండు జగదీశ్వర్ రెడ్డి గారు. లేకపోతే ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ఆయనను ఎంతో కొంత మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే సూర్యాపేట చాలా అభివృద్ధి అయింది. సబ్ స్టేషన్లు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, మెడికల్ కాలేజీ. ఒక్కటి చెప్పాలంటే ఏంటంటే సామాన్య మానవుడు మెడికల్ కాలేజీకి పోయి చదువుకునే పరిస్థితి లేదు అప్పట్లో. ఇవాళ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కేసీఆర్ గారు ఇచ్చారు. అది వాస్తవం. ఇవాళ ప్రతి ఒక్క వెనక ముందు లేని తల్లిదండ్రులకు కూడా అది ఒక మంచి అవకాశం వచ్చేసింది పిల్లగాళ్ళకు. అది మాత్రం గ్యారంటీ కేసీఆర్ గారు. కాకపోతే కేసీఆర్ గారు చేసిన పొరపాటే ఈ 3 అంతే. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ వీటి కాడ పోయినా కానీ ఇది లెక్క. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్, మీ పేరు? ఇదే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఇప్పుడే బాగుంది సార్, అన్నీ చెప్తున్నాను. ఏ విధంగా? పిండి కట్టలు కానీ ఏ కానీ ఇప్పుడే
మేము రాజశేఖర రెడ్డి గారి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇలానే ఉన్నాం, ఎటుపోలే. ఇప్పటికీ మాకు బాగా చేస్తాం కరెంట్, గ్యాస్, అన్నీ అన్నీ పెట్టాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, అందులో ఎంతవరకు అందుతున్నాయి అంటారు ఇక్కడ ఉన్న జనాలకు కానీ మీకు కానీ? కరెంట్, గ్యాస్, పింఛన్ అంతనే ఉంది, గ్యాస్ అంతనే ఉంది, అన్నీ అంతనే. కరెంట్ అన్నీ అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఇక అప్పుడు అందునే ఇప్పుడు అందునే. ఆయన ఎటు చేసినా ఈయన కూడా అటు చేసినా. ఇద్దరు ఒకటే లెక్క, ఇద్దరు పాలన బాగుంది. బాగానే ఉంది. థ్యాంక్ యూ తాత. సరే. నమస్తే సార్, మీ పేరు సార్? బాలు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏది ఇయ్యలే. ఇప్పుడు కానీ అదే పొజిషన్లో ఉన్నది. రైతు బంధు రుణమాఫీ, రైతు రుణమాఫీ అయింది. అంతే. ఏం లక్ష లోపల అయిపోయింది. మళ్ళీ వేసిండుదా, నీళ్ళు రాక పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మొత్తం ఏం లేకుండా ఎండింది. వారానికి ఒకసారి ఇడుస్తుండు. అట్నే ఉంది. ఒట్టి కాంపౌండ్ గ్రామంకి నీళ్ళు సరిగ్గా రావట్లేవు అంటారా? రావట్లే. పొలాలు చాలా ఎండినాయి, మొత్తం కాలా కింద బిట్టినాయి, మొత్తం ఎండినాయి. ఫస్ట్ ఇయ్యకున్నా బాగుండు. 2 సార్లు ఇస్తారు నాడు పెట్టి ఇప్పుడు మొత్తం ఎండిపోయింది, ఏం లేకుండా అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొంచెం నీళ్లు మాత్రం వదిలిండు బాగానే. నీళ్ళు మాత్రం వచ్చినాయి, ట్యాంక్ టు ట్యాంక్ ఇచ్చిండు. పొలాలు బండి వానాకాలం యాసంగి మంచిగానే ఇచ్చిండు. ఇప్పుడు అంటే ఇక పైన నీళ్ళు లేవంటారు, ఇవ్వట్లేదు. ఉన్నాయి మొత్తం అట్నే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే తాత. నమస్తే సార్. మీ పేరు సార్? సోమేశ్వరరావు. ఏం చేస్తారు తాత? వ్యవసాయమే. 2 బరగొడ్లు ఉన్నాయి, పొలం వ్యవసాయం చేసుకొని వాటి కాసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏదండి పింఛన్లు పెంచుతాను, అది లేదు. ఈ ఆ రైతు బంధు కూడా ఒకళ్ళు పడ్డదు, ఒకళ్ళు పడలేదు. ఆ ఎకరానికైనా సరే 3 ఎకరాల లోపల వేసిన కాడికైనా అంత ఒక సరిపడా. కేసీఆర్ ఇప్పుడు సామాజిక ఇచ్చిండు మంచి. ఇప్పుడు 3 ఒక పద్ధతి ఏమిటి వేస్తున్నాడు. 5 ఎకరాల లోపల కుంట భూమి ఉన్నా 2000 వేస్తాను. ఇప్పుడు ఇవాళ పడే అంటారు, 3సారి 2 సార్లు వేసింది, ఇది 3సారి. పొట్టి కాంపౌండ్ గ్రామంలో పడినంట. రేవంత్ రెడ్డి పని నాకు ఏమంత నచ్చుతా. ఇండ్లు అంటే ఆ ఇల్లు కట్టుకున్నాడు, అన్ని చెక్ చేసుకున్నారు, అన్ని రాసుకున్నారు, కానీ ఏది చేశారు? ఏది ఆ పింఛన్లు, ఈ పింఛన్లు 4000 ఇస్తాను, ఏనేలే. చంద్రబాబు ఇస్తూనే ఉన్నాడు అక్కడ మన ఆంధ్రాలో. ఆయన గెలిచిన కాంచి. ఆయన పాతవాడు అంటాడు. పాతవాడు ఎందుకు వస్తాడు బాబు? అయితే ఇప్పుడు మంచిన వ్యక్తిని మంచినే అంటారు. సరే నీవు అప్పులు తెచ్చుకో, వాడు అమ్ముడిపోయి మోడీ అమ్ముడిపోయి 50 కోట్లు అప్పు తెచ్చాడు. సరే ఏదైనా తెచ్చుకొని జనానికి మేము చెప్తాను. ఇంకా మీద సార్ మీది ఇంటికి పంపిస్తున్నాడు, ముసలి రాదు పంపిస్తే పాపం లేనారు కుంటోళ్ళు గుడ్డలకు 6000 ఇస్తాడు. గిడ ఒడ్డు ఇట్లా బట్టి పెట్టి అన్నం లేదు. ఇంక మామూలు వాళ్ళకు 4000 అయితే పంపించిన పాపం తెచ్చిస్తానని 10 రూపాయలు ఇచ్చేదట. తెచ్చిస్తున్నాను. ఆ పని చేసాను సార్. అప్పుడు సరిగా ఈయన మరి అప్పులు ఉన్నాయి, కేసీఆర్ అప్పులు చేసి పని అంటాడు. కానీ ఒక పొరపాటు చేసి కేసీఆర్ మాత్రం మనకు 100 ఎకరాలు కూడా ఇచ్చింది కదా ఒక పద్ధతి. ఏది రైతు బంధు ఒక 5 ఎకరాల 3 ఎకరాల 10 ఎకరాల గిట్ట వరకు ఇస్తే బాగుండిపోవు. 10 ఏళ్ళు ఎందుకు సారు అబద్ధం, ఎందుకంటే రైతు బంధు మంచిగా వేసిండు. సరే 10 ఏళ్ళు అమ్ముతాడు ఎకరానికి, అంటే 10 ఎకరాల వరకు వేసిండు. మళ్ళీ ఇక అన్నారు ఇక మంచిగా వేసిండు 2 సార్లు. ఇక ఈయన అంటాడు, కానీ ఒకసారి అయితే మరి నాకు పడేయలేరు, కానీ కొంతమంది పడలేదంటారు. మా బుద్ధి కూడా పడలేదు సార్. ఆమె గ్రామీణ నాదం గడ్డ మీద పాకు నాకు పడేయలేరు, కానీ 30 కొంటుంది, మా పిల్ల 36 కొంటుంది. అవి పడలే ఏమో నిమ్మలంగా పడితే అంటారు. ఇక నిమ్మలంగా ఏమో సార్ మరి తెలవదు ఇక పడ్డాల కోసం. థ్యాంక్ యూ తాత. తాత నమస్తే. మీ పేరు? రాములు. ఏం చేస్తారు తాత? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి తాత? కేసీఆర్ చేసిన దాని మీద దండగా. కేసీఆర్ చేసిన దాంట్లో ఏమిటి పనికి వస్తాడు? మాకు దేనికి ఆపత్తికి ఆదుకుంటుండు, దేనికి అనుకూలంగా ఇస్తుండు చెప్పురి. రైతు బంధువు ఏడా పింఛన్లు ఎవరికి ఇస్తుండండి? పింఛన్ 63 సంవత్సరాలు నాకు. ఎన్నిసార్లు రాసినా కూడా ఆడనే పెట్టుకుంటున్నారు తమాషగా. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కొడుకులు జాబులు చేస్తారు, వాళ్ళకి మా ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తారు. మాకు 45 ఏళ్ళ పింఛన్ ఇస్తారు, నాకు 63 ఏళ్ళు. ఇప్పుడు 4-5 ఏళ్ళ సంచి పెడుతున్న అట్నే ఉంటుంది. రైతు బంధు వేయడు. నాకు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాల్లో ఎకరం పిల్లకి ఇచ్చిన, 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు నా పేరు మీద ఉంది. ఇంతవరకు నాకు డబ్బులే పడతలేదు.
ఈయన కేసీఆర్ అప్పు చేసింది తెలియదు, సప్పు చేసింది తెలియదు, కానీ మంచిగా అనుకూలంగా ఉంది. కేసీఆరే మంచోడు. రేవంత్ రెడ్డిది పరిపాలన ఏమంత మాకు అసలు బాగా దండగా, వాడు రావటమే దండగా. వాడు నామరూపం కూడా లేకుండా పోతాడు. మా ఊరు మొత్తం, మా ఊరే కాదు, ఎక్కడెక్కడ కూడా అంతే, ఎక్కడెక్కడ కూడా అంతే సారు. ఆయన పరిపాలన నచ్చలేదు జనాలకి. ఆపదికి ఆదుకోనోడు ఎందుకు, అక్కడ రెండు చుట్టం ఎందుకు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు స్వామి? ఇంకన్నా ఏం చేస్తారు స్వామి? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఇక అభిప్రాయం ఏముంది స్వామి, ఇప్పుడు ఆయన చేస్తుండే కానీ బడ్జెట్ లేదు. 6 గ్యారెంటీలు ఇస్తాను అంటుండు కానీ నీళ్ళతో ప్రాబ్లం, ప్రాజెక్టు కూలింది అంటుండు. ఇంకా నాట్లు పెట్టుకున్న పరిస్థితి రైతులది కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. చేస్తాడో మరి చేస్తా అంటుండే. ఇంతవరకు అయితే కొద్దిగా బడ్జెట్ కూడా లేదంటుండ్రు సాములు. అట్లా ఉంది. ఇక రైతు బంధు కూడా వేస్తా అంటుండు, మరి ఈ సంవత్సరానికి ఇంకా రాలే. కొన్ని ఎకరాల లెక్క పడాయి అంటారు, మరి కొన్ని పర్లేదు 3 ఎకరాల వరకు పడతాయని అంటారు. 3 ఎకరాలు పడతాయి అంటారు. ఇంక 2 లక్షల రుణమాఫీది కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి ఇంకా రాలే. ఇంకో విడత చేస్తా అంటుండు కానీ మరి చేసేదాక అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? చెప్పాయంటే చేసిండు అప్పుడు, ఇక అన్నీ తెచ్చి పెట్టిండు. ఇంకా తెచ్చి పెట్టిండు అన్నీ ఆడకంటే ఇప్పుడు అందరూ చేసినట్టు చేసిండు కానీ మరి అప్పుడు ఉద్యోగాలు అన్నాడు. ఆయన ఇంతవరకు ఏది లేదు. దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా లేదు. ఏది లేదంటే అప్పుడు కరోనా టైంలో ఒకటి ఇబ్బంది అయిపోయింది. చదువు అంటే తెలంగాణ ఏర్పడ్డది కానీ యూత్ అనేది ఒక స్టడీ అనేది ఒక జాబులు అనేది ఏది రాకుండా అట్లా యూత్ కరోనా టైంలో చదువులు మొత్తం వెనకకి అయిపోయి జాబులు అనేది లేకుండా పోయింది. ఇందుకు ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకుండా ఉన్నది పరిస్థితి. థ్యాంక్ యూ స్వామి.